నాకు కూడా పెట్టిస్తారా? ప్లేట్ ఉందా ఒకటి? అరే చిన్న ప్లేట్ ఇరా. నీదా? భోంచేసావు కదా? ఓకే, థ్యాంక్ యూ బుజ్జి. నేను వేసుకుంటానమ్మా, అంత తిన్నా. థ్యాంక్ యూ అమ్మా. ఏంటి విషయాలు? బాగా చదువుతున్నారా? మీరు ఏ క్లాస్ రా? ఫేవరెట్ సబ్జెక్ట్? లోకేష్ తన మార్కు చూపిస్తున్నాడు. ఆంధ్రప్రదేశ్లో ఒక చిన్న మారుమూల గ్రామంలో ఒక హాస్టల్లో పురుగులన్నం వచ్చిందని కంప్లైంట్ రావడం జరిగింది. ఆ కంప్లైంట్కు స్పందించి లోకేష్ స్వయంగా ఆ హాస్టల్ వరకు వెళ్ళి ఆ హాస్టల్లో ఎప్పుడు కూడా మళ్ళీ ఇసుంటి పురుగులన్నం కానీ ఇసుంటి అసౌకర్యాలు కూడా పిల్లలకు కలగకూడదని అధికారులకు వార్నింగ్ ఇచ్చి అక్కడ భోజనం తనే స్వయంగా తిని మళ్ళీ వెళ్ళిపోయాడు. ఈ విషయం ఎందుకు చెప్తున్నా అంటే అంత ఒక టీడీపీకి భవిష్యత్తు నాయకుడు మొత్తం అతనే. అంత స్థాయిలో ఉన్నా కూడా ఇంత చిన్న హాస్టల్కి వచ్చి సమస్యలు తీర్చిండు. తెలంగాణలో ఇప్పటికీ 102 మంది హాస్టల్లో పిల్లలు చనిపోయినారని వార్తలు అక్కడక్కడ వస్తూనే ఉన్నాయి. ఇప్పటి వరకు ఆ హాస్టల్ని ఏ ఒక్క ఎమ్మెల్యే మంత్రి ఎవ్వరు కూడా స్పందించలేదు. ముఖ్యమంత్రి కూడా ఇప్పటి వరకు ఆ మాటల మీద ఎక్కడ కూడా స్పందించలేదు. ఆ పురుగుల అన్నం వస్తూనే ఉంది, ఆ ఎలుకలు అన్నం వస్తూనే ఉన్నాయి. అసౌకర్యాలు ఎన్నో కూడా కలుగుతున్నా కూడా తెలంగాణలో ఎవరు కూడా పట్టించుకుంటలేరు.